న్యూస్. ఈఎన్సీ అనిల్ కుమార్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ విషయంలో గ్రౌండింగ్ విషయాన్ని కమిషన్ విచారణలో దాచినట్టుగా నిర్ధారణ కావడంతో ఈఎన్సీ అనిల్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరంపై త్వరలో ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించనుంది. ఇక కాళేశ్వరం కమిషన్ ఈఎన్సీ అనిల్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ విషయంలో గ్రౌండింగ్ విషయాన్ని కమిషన్ విచారణలో దాచినట్టు నిర్ధారణ కావడంతో ఈఎన్సీ అనిల్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లుండి విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరంపై త్వరలో ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించనుంది. ఇక ఈఎన్సీ అనిల్ కుమార్ కు కాళేశ్వరం కమిషన్ అయితే నోటీసులు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కమిషన్ నోటీసులు అయితే జారీ చేసింది ఈఎన్సీ అనిల్ కుమార్ కు. నోటీసులో ఏమని పేర్కొన్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, కాళేశ్వరం సంబంధించిన విచారణ తుదిదశకు చేరిందని చెప్పుకోవచ్చు. ఇక మొన్నటిదాకా గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటల రాజేంద్ర కూడా విచారించింది. కేవలం కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకల పైన పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేందుకైతే కమిషన్ సిద్ధమవుతుందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈఎన్సీగా ఉన్న అనిల్ కు కూడా నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎల్లుండి ఆయనను విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు కాళేశ్వరం సంబంధించిన అంశంలో గ్రౌండింగ్ లో ఏం జరిగింది, దానికి సంబంధించి ఎక్కడ విఫలం జరిగింది, ఎందుకు కాళేశ్వరం కుంగుబాటు గురైంది అనే దాని మీద అనిల్ దాచిపెట్టారనేది అభియోగాలు ఆయన పైన వస్తున్నటువంటి నేపథ్యంలో కమిషన్ ఏదైతే అనిల్ కి నోటీసులు జారీ చేసి ఎల్లుండి విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. గతంలో కూడా అనిల్ ఏదైతే కమిటీ సీనియర్ ఇంజనీర్ల కమిటీలో అనిల్ కూడా కీలకంగా ఉన్నారు. దానికి సంబంధించిన వైఫల్యంలో కమిటీ కూడా కాళేశ్వరం సంబంధించిన కురుగుబాటులో కమిటీ వెళ్ళి అక్కడ పరిశీలించింది. మొత్తం కూడా ఎక్కడ కురుగుబాటు జరిగింది, కురుగుబాటు కారణాలు ఏంటి, ఎందుకు వైఫల్యం చెందింది, మేడిగడ్డకు సంబంధించిన అంశంలో అట్లనే అన్నారం సుల్లీలలో కూడా ఎందుకు లీకేజీలు అవుతున్నాయి, ఇట్లాంటి అంశంలో ఈ కమిటీ అనిల్ కుమార్ సారథ్యంలో ఉన్నటువంటి కమిటీ పరిశీలించింది. కానీ ఆ పరిశీలనలో తేలినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అది పూర్తి స్థాయిలో తెలుపకుండా అనిల్ కావాలనే దాచిపెట్టారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి కోసం దాచిపెట్టాల్సి వచ్చింది, ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది, కాళేశ్వరానికి సంబంధించిన పరిశీలనలో ఎలాంటి విషయాలు వచ్చాయనే దాని మీద కూడా క్లారిటీ లేదు. అందుకే అనిల్ కుమార్ నోటీసులు ఇస్తే ఆయన నుంచి పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ ఏం జరిగింది, ఎందుకు కురుగుబాటు జరిగిందనే దాని మీద కమిషన్ ఆరా తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే అనిల్ కి నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఫైనల్ గా పూర్తిగా ఈ విచారణ తుదిదశ చేరిందని చెప్పుకోవచ్చు. అనిల్ విచారణ తర్వాత అనిల్ చెప్పే అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుంటుంది. దానికి సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే అనిల్ ఏం చెప్పబోతారు, నిజంగా ఎందుకు దాచాల్సి వస్తుంది, గ్రౌండింగ్ లెవెల్లో ఏం జరిగింది, అసలు కుంగుబాటు ఎందుకు జరిగింది, ఎందుకు వైఫల్యం ఎందుకు దాచాల్సి వచ్చింది, లేదంటే ఎవరైనా ఒత్తిడి వల్ల దాచాల్సి వచ్చిందా, లేదంటే ఇవంతా కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎల్లుండి ఆయన కమిషన్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రేఖ, ఎస్, అయితే వెంకట్, ఈ గ్రౌండింగ్ విషయాన్ని కమిషన్ విచారణలో ఆయన దాచిపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ గ్రౌండింగ్ విషయాన్ని దాచిపెట్టడం వల్ల ఇప్పుడైతే విచారణ కమిషన్ అయితే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది. అంటే ఒక నిర్మాణం మనం చేపట్టాలి అంటే గ్రౌండింగ్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అలాంటి ప్రక్రియలో ఏదైనా అవకతవకలు జరిగాయా, ఈయన ఆ విషయంలో ఈయన హస్తం కూడా ఉందని ఆ విషయాన్ని దాచిపెట్టాల్సిన అవసరం వచ్చిందా? ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు గతం నుంచి కూడా కర్త కర్మ క్రియ నేనే కేసీఆర్ అని గతం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. స్వయంగా కేసీఆర్ కూడా చెప్పుకున్నారు. మొత్తం కూడా ఆయన ఏదైతే ఆయన ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల మీద జరిగాయని ఇప్పటివరకు అధికారులు కూడా చెప్పిండ్రు. అందులో భాగంగానే అనిల్ కూడా ఆదేశాల ప్రకారమే నడుచుకున్నారా, లేదంటే ఎందుకు దాచాల్సి వచ్చింది, ఒత్తిడి ఏమైనా ఉందా, అది కేసీఆర్ ఉందా, లేదంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఉన్నదా, లేదంటే ఆర్థిక శాఖ మంత్రి కొనసాగిన ఈటల రాజేందర్ కూడా
నిధుల సేకరణలో కావచ్చు, మిగతా అంశాల్లో కావచ్చు, ఇట్లా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద భారీ ప్రాజెక్టు, అది ఇసుక ప్రాంతం, గోదావరి ప్రాజెక్ట్ అంతా కూడా ఇసుక ప్రాంతం కాబట్టి ఆ గోదావరి ఇసుక ప్రాంతం పైన ఇంత భారీ ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు పూర్తి స్థాయిలో మొత్తం కూడా పరిశీలించిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మించారు. కానీ ఏవి పరిశీలించకుండా, ఏది రీసెర్చ్ చేయకుండా పూర్తిగా అంత పెద్ద భారీ ప్రాజెక్టు కట్టిన తర్వాత 3 ఏళ్ళకి అది కృంగుబాటు కావడం, అంటే కృంగుబాటు కావాల్సిన కింద ఏదైతే ఇసుక ప్రాంతం మీద నిర్మించారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనే దాని మీద ఈ కమిటీ పరిశీలించింది. అనిల్ కూడా అందులో ఉన్నారు. అనిల్ ఎందుకు దాచాల్సి వచ్చింది, ఒత్తిడి మేరకు దాచాల్సి వచ్చిందా, అక్కడ ఆయన పరిశీలించిన అంశాలు ఏమున్నాయి అనే దాని మీద అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది. అదే అంశం పైన కమిషన్ ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. రెడ్డి, రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఈఎన్సీ అనిల్ కుమార్ కు కాళేశ్వరం కమిషన్ అయితే నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ విషయంలో గ్రౌంటింగ్ విషయాన్ని కమిషన్ విచారణలో ఆయన దాచిపెట్టారు. ఈ విషయాన్ని ఈఎన్సీ అనిల్ కుమార్ అయితే ఈ విషయాన్ని దాచిపెట్టడం వల్ల కాళేశ్వరం కమిషన్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్లుండి విచారణకు హాజరు కావాలంటూ